హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పేలో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో నుండే 5 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పు ప్రాసెస్లు చెప్తున్నారు. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి లోన్కి అప్లై చేస్తే హై ఇంట్రెస్ట్ పే చేయాల్సి అయితే ఉంటుంది, లేదా లోన్ రిజెక్ట్ అయితే అవుతుంది. నేను మీకు ఒక ప్రాసెస్ చూపిస్తాను, అంటే లోన్కి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది ఫాలో అయితే మీ లోన్ 100% అప్రూవ్ అయితే అవుతుంది. మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి అండ్ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేశాక ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. ఇక్కడ స్పాన్సర్ లింక్స్ అని చెప్పి మనకి రమ్మీ సర్కిల్, లూడో ఎంపైర్ అని చెప్పి ఇలా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. వీటి ప్లేస్లో కొన్నిసార్లు కొన్ని మనీ ఇచ్చే యాప్స్, లోన్ యాప్స్ కనిపిస్తాయి, మనీ వీవ్. ఇలా మీరు ఇక్కడ నుండి కానీ అంటే స్పాన్సర్ లింక్స్ మీద క్లిక్ చేసి ఆ లోన్ యాప్ మీద క్లిక్ చేసి లోన్కి అప్లై చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ మనకైతే పడుతుంది. ఎందుకంటే ఏవైతే స్పాన్సర్డ్ అని చెప్పైతే ఉంటుందో వీళ్ళు ఫోన్పే వాళ్ళతో టైప్ అయితే అవుతారు. మనం కానీ లోన్ కానీ అప్లై చేసి లోన్ కానీ వచ్చిందనుకోండి, ఫోన్పే వాళ్ళకు కూడా కమిషన్ అయితే వెళ్తుంది. అందుకని ఇక్కడ మనకి ఎక్కువ ఛార్జెస్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. నేను మీకు అలా కాకుండా డైరెక్ట్గా ఫోన్పే వాళ్ళ నుండే లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. వీళ్ళు ఫోన్పేలో పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు. 5 లక్షల రూపాయల వరకు మనం అయితే పొందొచ్చు. ఇప్పుడు మనము కొంచెం పైకి స్క్రాల్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ పర్సనల్ లోన్ అని చెప్పైతే ఉంది. అంటే ప్రీ అప్రూవ్డ్ అప్ టు 5 lakh rupees వరకు లోన్ అయితే ఇస్తున్నారు. అందరికీ ఈ ఆప్షన్ అయితే కనిపించకపోవచ్చు. అంటే మీరు కానీ కొత్తగా కానీ ఫోన్పే యాప్ని డౌన్లోడ్ చేస్తుంటే మీకు ఆప్షన్ కనిపించకపోవచ్చు. అదే పాత యూజర్స్ అంటే ఎప్పుడు నేనైతే యూజ్ చేస్తున్నాను ఫోన్పే, అందుకని నాకు ఇక్కడ 5 lakhs వరకు అయితే లోన్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మనకైతే వస్తుంది. గెట్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అప్ టు 5 lakhs అంటున్నారు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్, ఎటువంటి పేపర్ అయితే మనకైతే ఉండదు. అంటే అంతా ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఆన్లైన్ నుండే మనం లోన్ అయితే పొందొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే క్రెడిట్ స్కోర్ అని చెప్పి కింద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మనకైతే వస్తుంది. అంటే ఎవరికైతే ఈ లోన్ ఆప్షన్ రాలేదో మనం క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేసి చెక్ నౌ మీద క్లిక్ చేసామనుకోండి, నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనము ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అయితే ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. దాని తర్వాత మనకి పర్సనలైజ్డ్ లోన్ ఆఫర్ అయితే ఇస్తారు. మన క్రెడిట్ ఇన్సైట్స్ అన్నీ అయితే వస్తాయి. ఇలా క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు మీ క్రెడిట్ స్కోర్, ఈ సివిల్ స్కోర్కి. మనం ఇప్పుడు చెక్ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకు సంబంధించిన క్రెడిట్ స్కోర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా ఫోన్పేలో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. మనం ఫోన్పే యాప్ని ఓపెన్ చేస్తే కింద మనకు ఒక 5 ఆప్షన్స్ ఉంటాయండి. హోమ్, లోన్, ఇన్సూరెన్స్, వెల్త్, హిస్టరీ అని ఉంది కదా. మనకి ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లోన్. దీనిపైన క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. పార్ట్నర్ లోన్స్ అని చెప్పి, క్రెడిట్ ప్రొఫైల్ అని చెప్పి, మేనేజ్ క్రెడిట్స్ అని చెప్పి, పేమెంట్ డ్యూస్ అని చెప్పి అయితే ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేశాక చెక్ యూర్ క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ అంటున్నారు. ఇప్పుడు మనం చెక్ నౌ మీద క్లిక్ చేయాలి. ఇలా చెక్ నౌ మీద క్లిక్ చేశాక మనకి ఒక లోన్ ఆఫర్ అయితే మనకు జనరేట్ అవుతుంది. ఇప్పుడు చెక్ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేశాక మన పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత మనకి క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చెక్ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేసి నా క్రెడిట్ స్కోర్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నా క్రెడిట్ స్కోర్ అనేది 785 అయితే ఉంది. ఈ విధంగా మీరు మీ క్రెడిట్ స్కోర్ని జనరేట్ చేయొచ్చండి. ఇలా క్రెడిట్ స్కోర్ జనరేట్ చేశాక అంటే మనకి ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చాక, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్పే అనే వాళ్ళు మన డీటెయిల్స్ అనేవి ఫెచ్ చేసి మన క్రెడిట్ స్కోర్ అయితే తీసుకొస్తారు. దీన్ని బట్టి మనకైతే లోన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఒకసారి ఈ క్రెడిట్ స్కోర్ జనరేట్ చేశాక మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోయి యాప్ అనేది అంటే ఫోన్పే యాప్ని మళ్ళీ మనం ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఫోన్పే యాప్ని మనం మళ్ళీ ఓపెన్ చేశాక కింద లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ పర్సనల్ లోన్ ఆఫ్ అప్ టు 3 lakhs అంటున్నారు. గెట్ మనీ ఇన్స్టెంట్లీ అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు మనకి క్రెడిట్ స్కోర్ జనరేట్ చేశాక యాప్ని మనం క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకైతే వస్తుంది. మీకు ఇలా రాకపోయినా ఆఫర్ అనేది ఏం చేయాలో నేను మీకైతే చెప్తాను. అది వీడియో చివరిలో తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా గెట్ మనీ ఇన్స్టెంట్లీ అని చెప్పైతే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు, మనకి 3 lakhs వరకు అన్నారు, కానీ మనకి ఇక్కడ 1 lakh rupees వరకు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఈ లోన్ అమౌంట్ అనేది ఒక 1 lakh rupees కానీ సెలెక్ట్ చేస్తే 18 months టైంకి
18 మంత్స్ అంటే 18 నెలలు మనం ఈఎంఐ కానీ కట్టామనుకోండి ఎవ్రీ మంత్ 6,868 రూపాయలు పడుతుంది. 2.33% పర్ మంత్ మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అదే 12 మంత్స్ కానీ చూసినట్లయితే సేమ్ ఇంట్రెస్ట్ మనకైతే ఏం మారట్లేదు, 2.33% అయితే పడుతుంది. మనకి ఈఎంఐ అమౌంట్ అనేది పెరిగింది, 9,651 పర్ మంత్ మనం పే చేయాలి. ఇలా మనకి ఇంట్రెస్ట్ అనేది పర్ మంత్ మనకైతే మారదండి. ఇప్పుడు నేను ఒక 50,000 రూపీస్ అమౌంట్ని సెలెక్ట్ చేస్తే మీరు చూడొచ్చు సేమ్ ఇంట్రెస్ట్ 2.33% అయితే ఉంది. కాకపోతే మనకి అమౌంట్ అనేది చూడొచ్చు 18 మంత్స్కి 3,434 రూపాయలు ఉంది, 12 మంత్స్కి 4,826 రూపాయలు అయితే ఉంది. మన అవసరం బట్టి 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల మధ్యలో మనం ఎంతో కొంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 50,000 రూపాయలు అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మనకి దాని మీద క్లిక్ చేయగానే కన్సెంట్ రిక్వైర్డ్ అని చెప్పి ఐ అగ్రీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక 4 డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే ఫస్ట్ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, కేవైసీ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మనం డబ్బులు పడడానికి అమౌంట్ అనేది అంటే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి, లోన్ అగ్రిమెంట్ని సైన్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్లో మనకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ టైప్ కనిపిస్తుంది కదా, ఇది మనం ఏంటంటే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు స్టూడెంట్ లేకపోతే రిటైర్డ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ కేసెస్లో రిజెక్ట్ అయితే అవుతుంది. మనం ఇక్కడ సాలరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మంత్లీ ఇన్కమ్ ఒక 25,000 రూపీస్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది ఎంటర్ చేశాక కొంచెం కిందకి స్క్రాల్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అడ్రస్. ఈ డీటెయిల్స్ అనేవి నేనైతే ఇచ్చేస్తున్నాను. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేనైతే స్క్రీన్ బ్లర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు కేవైసీ వెరిఫికేషన్, టేక్ ఏ క్లియర్ సెల్ఫీ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. ఈ సెల్ఫీ తీసుకునేటప్పుడు మీరు ఏమన్నా గ్లాసెస్ కానీ పెట్టుకుంటే అవి రిమూవ్ చేయండి, క్లియర్గా ఉండేటట్టు చూడండి. బ్లర్ ఫోటోస్ అయితే క్లిక్ చేయకండి. ఈ విధంగా మనం ఫోన్ అనేది లిఫ్ట్ చేసి కరెక్ట్గా మన ఫేస్ సెంటర్లో పడేటట్టు ఇక్కడ ఇమేజ్లో చూస్తే మనకు కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే మనం ఒక ఫోటో అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తాను. టేక్ ఏ సెల్ఫీ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆ సెల్ఫీ ప్రాసెస్ కంప్లీట్ చేయంగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి. యువర్ కేవైసీ ఫ్రమ్ డిజి లాకర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఫస్ట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా అయితే కనిపిస్తుంది, అది ఎంటర్ చేశాక ఓటీపీ ఎంటర్ చేసామనుకోండి ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఈ మన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంటిన్యూ టు డిజి లాకర్ మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది, అది ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా బిలో. ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది, ఆ క్యాప్చా తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి థ్యాంక్ యూ అని చెప్పి అయితే కనిపిస్తుంది. రీడైరెక్టింగ్ అని చెప్పి అయితే మనకి మళ్ళీ ఫోన్ ప్యాప్కి తీసుకైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకైతే ఉంటుంది. సెలెక్ట్ పర్సనల్ లోన్ ఆఫర్ అంటున్నారు. 50,000 రూపీస్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ లోన్ ఆఫర్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ అది కంప్లీట్ చేసాము, డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాము. ఈ స్టెప్ అనేది కొంచెం ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. కంప్లీట్ కేవైసీ అన్నప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేశాక మనకి ఏంటంటే ఫోన్పే సంబంధించిన ఒక ఏజెంట్ మనకి కాల్లో కనెక్ట్ అయితే అవుతారు. వాళ్ళు కాల్లో కనెక్ట్ అయ్యాక మన పాన్ కార్డ్ని చూపించమంటారు, నెక్స్ట్ మనం ఆధార్ కార్డ్ని చూపించమంటారు. అవి చూపించాలి. కొన్నిసార్లు ఏంటంటే వైట్ పేపర్ పైన మన సిగ్నేచర్ చేసి కూడా చూపించమంటారు. అది మనకు వెంటనే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మీకైతే కనిపిస్తాను. ఇక్కడ నేను మళ్ళీ నాకు ఇక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఫేసెస్ చూపించలేకపోతున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, నేను చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఈ విధంగా మనకైతే వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ నెంబర్ మళ్ళీ మనమైతే ఎంటర్ అయితే చేయాలి, 2 times ఎంటర్ చేయాలి. తర్వాత ఐఎఫ్సి కోడ్ అయితే ఇచ్చి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నారో ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్లో మీకు అమౌంట్ అనేది వీళ్ళైతే క్రెడిట్ అయితే చేస్తారు. అంటే మనం ఇప్పుడు లోన్ అమౌంట్ అవుతుంది కదా 50,000, అది మనకి ఇక్కడైతే క్రెడిట్ చేస్తారు. అండ్ దీంతో పాటు మీరు ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ అనేది మనం ఈఎంఐ పే చేయాలి కదా, ఆ ఈఎంఐ కూడా ఇక్కడ నుండి మనకి వీళ్ళైతే డిడక్ట్ చేస్తారు. మనము సెటప్ ఈఎంఐ ఆటో డెబిట్ అంటే అదే అండి ఆప్షన్. రిసీవ్ లోన్ అమౌంట్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మనం డీటెయిల్స్ అనేవి సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడొచ్చు ఈఎంఐ ఆటో డెబిట్ అని చెప్పి ఏదైతే ఉందో మనము ఆటో డెబిట్ అనేది అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్న మనము కంప్లీట్ చేయొచ్చు. ఆటో డెబిట్ ఆప్షన్ అంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ మన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ చేసేది, మనం ఫిజికల్గా వెళ్ళి పే చేయాల్సిన పని లేదు, అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది. అదే ఈఎంఐ ఆటో డెబిట్. ఇక్కడ రికమెండెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా ATM/డెబిట్ కార్డ్, ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు సింపుల్గా. అంటే ఎవరికైతే నెట్ బ్యాంకింగ్ లేదో ఇక్కడ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మన కార్డ్ నెంబరు అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, నెక్స్ట్ CVV నెంబరు మనకి మీ
ఏటీఎం కార్డు ఉంటుంది కదా, దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ చూస్తే మీకు ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి. అవి ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మన బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ అయితే వస్తుంది. అది ఇచ్చి మనం వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనకి ఈ విధంగా బ్యాక్ అయితే వస్తుందండి. సైన్ అగ్రిమెంట్ అని చెప్పి అయితే ఉంది. ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఎంత మనకి లోన్ అమౌంట్, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకొని సైన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, అగ్రిమెంట్ అనేది మనం అయితే సైన్ చేసేసినట్టు. ఈ విధంగా మీరు సింపుల్గా ఈ లోన్కి అప్లై చేసేసుకున్నామండి. అంటే సబ్మిట్ చేశాక ఒక 2 to 3 అవర్స్ లోపల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే చేసేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం ఈ సైన్ చేశాక ఫోన్పే అనే వాళ్ళు మన సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు అన్ని సబ్మిట్ చేశాం కదా, అవన్నీ వెరిఫికేషన్ చేసి ఒక 2 to 3 అవర్స్ లోపల అమౌంట్ అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ చేస్తారు. ఈ విధంగా మీకు ఈజీగా ఈ లోన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఇక్కడ ఇందాక నాకు లోన్ అమౌంట్ 3 lakh rupees వరకు అయితే చూపించింది కదా, మీకు కూడా అలాగా ఆప్షన్ కనుక కనిపించకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ లోన్ ఆప్షన్లోనే క్రెడిట్ ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ అకౌంట్ అగ్రిగేటర్ అని చెప్పి అయితే ఉంటుందండి. దీని మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేశాక కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇది మనకైతే కనిపించదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం అయితే ఇవ్వాలి. అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే ఇస్తారు. ఈ విధంగా నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇది కానీ చేస్తే మీకు 100% లోన్ వస్తుంది. అంటే లోన్ వస్తుందని నేను చెప్పను, ఆ లోన్ వచ్చే ఛాన్స్ అయితే పెరుగుతాయి ఎవరికైతే ఈ ఆప్షన్ కనిపించదు. ఈ విధంగా మీరు ఫోన్పేతో లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు కానీ ఫోన్పేతో లోన్ కానీ రాకపోతే ఇంకో యాప్ అయితే ఉంది. ఆ యాప్లో ఈజీగా 20,000 30,000 వరకు లోన్ అయితే వస్తుంది. అంటే సిబిల్ స్కోరు, మన ఈ సిబిల్ స్కోరు సరిగా లేకపోయిన లోన్ అయితే వస్తుంది. దానిపైన మీకు కానీ వీడియో కానీ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఇది ట్రై చేయండి. మీకు కానీ ఇది రాకపోతే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను మీకు ఒక స్పెషల్ వీడియో తీసుకొస్తాను. మీరు ఈజీగా 20,000 30,000 వరకు లోన్ తీసుకోవచ్చు సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా. సో ఇదండి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.